థ్యాంక్ యూ మేడం. నమస్తే మాస్టర్స్ అందరికీ. మొదటగా మనకి ఇంత అద్భుతమైన ధ్యాన మార్గాన్ని అందించిన పత్రిజీ గురువు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే గత 2 సంవత్సరాలుగా నాకు ఈ ధ్యాన మార్గంలో ధ్యానాన్ని, జ్ఞానాన్ని తీవ్రమైన ధ్యాన సాధనకు అనుకూలంగా మనకి ఛాన్స్ ఇస్తున్న మా గురువులు తట్టవర్తి వీరరాఘవరావు సార్, బ్రహ్మర్షి, బ్రహ్మ విద్యురిష్ట మేడం, రాజ్యలక్ష్మి మేడం అమ్మగారులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ జూమ్లో పాల్గొన్న అందరికీ, తర్వాత ఈ జూమ్ నిర్వహిస్తున్న మాస్టర్స్ అందరికీ నమస్కారం. నేను నిన్న ఈ జూమ్లో పార్టిసిపేట్ అయ్యాను. సుధాకర్ మాస్టర్ యూరోప్లో ఉండి కూడా ఇది ఆర్గనైజ్ చేస్తూ ఎంతో గొప్ప సేవ చేస్తూ ఉన్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే నాకు ఈ అవకాశం ఇప్పించిన ఈ లతా మేడం గారు, వారికి హృదయపూర్వక నమస్కారాలు. అలాగే నా విషయానికి వస్తే, నా పేరు రాధాకృష్ణారెడ్డి. నేను కరీంనగర్లో ఉంటాను. నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, పోలీస్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఉంటాను. బేసికల్గా నేను పోలీస్ కానిస్టేబుల్ అపాయింట్మెంట్ అయ్యాను 89లో. 35 ఇయర్స్ సర్వీస్ అయిపోయింది నాది. నేను జగిత్యాల ఏరియాలో కూడా పనిచేశాను 90 నుంచి 94 వరకు. తర్వాత మధ్యలో ఆఫీస్లోకి కన్వర్షన్ అయ్యి నేను ఆఫీస్ జాబ్ చేస్తూ ఉన్నాను. ఈ ధ్యాన మార్గంలోకి రావడానికి నాకు 2016 సంవత్సరంలో కరీంనగర్ పిఎస్ఎస్ఎం సీనియర్ మాస్టర్ అరుణజ్యోతి మేడం గారు మాకు డిపార్ట్మెంట్లో ఉన్న ఫోర్స్ అందరికీ ధ్యానం నేర్పించి స్ట్రెస్ ఫ్రీ అవ్వడానికి అనుకూలంగా మా జిల్లా అధికారి ఆమెకి అవకాశం ఇవ్వడంతో, అందులో భాగంగా నేను 1 వీక్ కోర్సులో ఈ ధ్యానంలోకి వచ్చాను. అప్పటి వరకు నాకు ఈ ధ్యానం అంటే, ధ్యానం అవసరం కానీ, ధ్యానం గురించి కానీ నాకు నిజంగా తెలియదు. ఆ ధ్యానం ఒక 2-3 డేస్ తర్వాత ఒక బాలకృష్ణ మాస్టర్ ఉంటారు, సీనియర్ మాస్టర్. ఆ సార్ ఒక 2 అవర్స్ 2 అవర్స్ ధ్యానం చేపిస్తూ ఉంటే, నాకు ఆ 2 అవర్స్ ధ్యానంలో నాకు కొంచెం రియలైజేషన్ వచ్చి చాలా స్ట్రెస్ ఫ్రీ, చాలా ఆనంద స్థితిని నేను పొందగలిగినాను. అప్పటి నుండి ఆ 2 రోజుల ధ్యానం, 2 గంటల ధ్యానం ఏదైతే చేసిన ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రతినిత్యము ధ్యానం చేస్తూనే ఉన్నాను. ఆ 2 గంటల ధ్యానం తర్వాత 2016లో అప్పుడు మనకింత అవకాశం లేదు, పిఎంసి లేదు, ప్లస్ ఇలాంటి సజ్జన సాంగత్యాలకి జూమ్ అవకాశాలు లేవు. తర్వాత నేను సెల్ఫ్గా మ్యూజిక్ పెట్టుకుంటూ 2 అవర్స్ మ్యూజిక్ పెట్టుకుంటూ చాలా ధ్యాన సాధన చేశాను. తర్వాత లాక్డౌన్ పీరియడ్లో చాలా జూమ్లు వచ్చాయి. ఆదిలాబాద్ నరేంద్ర సార్, లైట్ వర్కర్ జూమ్, తర్వాత కరీంనగర్లో శ్రీకాంత్ మాస్టర్ ఒకటి ఇన్నర్ ప్రాసెస్ మెడిటేషన్ 1 ఇయర్ కంటిన్యూ చేశాను అందులో మార్నింగ్. అట్లా నాకు ధ్యానం వలన ఇంట్రెస్ట్ కలిగి, అలాగే ఆత్మజ్ఞానం గురించి అప్పటి వరకు ఎవరు సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు నాకు. ఓన్లీ ధ్యానం అంటే ఇంట్రెస్ట్ పెరిగింది, ధ్యానం వల్ల శక్తి వస్తుంది, కానీ మనకు ఆహార నియమాల గురించి ఇంత స్ట్రిక్ట్గా చెప్పుకున్న వాళ్ళు ఎవరు లేరు. 2022లో నేను బుద్ధ పిరమిడ్ బెంగళూరు వెళ్ళినప్పుడు అక్కడ తటవర్తి వీరరాఘవరావు సార్ క్లాస్ జరుగుతూ ఉన్నది. ఆ రోజు ఆ సార్ క్లాస్ విన్న తర్వాత సరి అయిన ధ్యానం ఏంటి, సరి అయిన ధ్యానం ఆ శక్తి నిలుపుకోవడానికి ఆహార నియమాలు ఎలా పాటించాలి అని ఆ ఒక్క పాయింట్ను పట్టుకొని నేను సార్ యొక్క జూమ్ లింక్ తీసుకొని 2016 నుండి 2022 నుండి ఇప్పటి వరకు సార్ జూమ్లో మ్యాక్సిమం నాకు ఆఫీస్ పనులు ఉన్నా కూడా మ్యాక్సిమం వీలైనంత నేను పార్టిసిపేట్ అవుతూ ఉన్నాను. ఇప్పుడు ఏంటి అంటే, నేను సార్ నాకు రెగ్యులర్గా జూమ్లో వస్తూ ఉంటే నన్ను పిలిచి ఒకరోజు మాట్లాడించాడు సారు. మీరు ఏ ఊరు? కరీంనగర్ అంటే, సరే మీరు భీమవరం రండి అని ఒక గురువు గారు నాకు ఒక ఆర్డర్ ఇచ్చినట్టుగా అనిపించింది. గురువు గారు అక్కడ ఈ భీమవరం రండి మీరు,
అంటే నేను ఇమ్మీడియట్గా అదే నెల నుండి ఇప్పటి వరకు నేను జాబ్లో వండుకుంటూ కూడా 3 రోజుల సెలవులు పెట్టుకుంటూ భీమవరం అంటే అది పెద్ద గొప్ప శక్తి కేంద్రం అయిపోయింది ఇప్పుడు. భీమవరంలో 3 డేస్లో ఒక 20 అవర్స్ ధ్యానం ఉంటుంది, ఒక 10 అవర్స్ క్లాసెస్ చెప్తారు. ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ఫుడ్, ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అంతే. ఒక 1000 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకోండి నెలకి. ఇలా ₹1 ఎక్స్పెక్టేషన్ ఉండదు. అది చాలా ఆత్మజ్ఞానం. అంటే ఆత్మజ్ఞానము, ఆత్మ అంటే ఏంటి అనేది నాకు సార్ పరిచయం అయిన తర్వాత, ఆత్మ అంటే భగవంతుడు, ఆత్మ మనము ఒకటే, నేనే ఆత్మ అనే భావన మాత్రము పూర్తి అరటిపండు ఒలిచినట్టుగా, తినిపించినట్టుగా నాకు క్లియర్‌గా అర్థమైపోయి, ఇప్పటి వరకి సార్‌ను విడిచిపెట్టే ప్రసక్తి లేనే లేదు. ఎందుకంటే నాకు అదే భావనలో నాకు సార్ గూడా ఎక్కువ పరిచయం అయిపోయి, సార్ వేములవాడలో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి అవకాశం ఇచ్చారు. లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్. లాస్ట్ ఇయర్ జూలైలో ఒక 3 డేస్, 4 డేస్ క్లాస్ కండక్ట్ చేశాను. అదేవిధంగా కరీంనగర్‌లో 2 టైమ్స్ మేడం క్లాస్ ఒకటి, సార్ క్లాస్ ఒకటి కూడా నేను ఆర్గనైజ్ చేశాను. విషయం ఏంటంటే ఇక్కడ సాధనకి కరీంనగర్‌లో గానీ, ఇక్కడ మన వాళ్ళు గానీ, సాధనకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. ప్రచారాలకి, దానికి ఇచ్చినంత ప్రిఫరెన్స్ సెల్ఫ్ డెవలప్‌మెంట్‌కి మా దగ్గర ఎవరికీ కనిపించట్లేదు. కాకపోతే నేను ఎలోన్‌గా చాలా ఇప్పుడు ఈ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఒక 15 సార్లు భీమవరం బోయాను. ఎవరు గూడా కంపెనీ లేదు. ఎవరికి చెప్పినా గూడా అంత ధైర్యం జేయట్లేదు. దూరమనా, లేదు అంటే అది ఎక్కువ సాధన చేయలేకనా ఎవరు గూడా రావట్లేదు. యాక్చువల్ ఏదంటే సాధననే మనిషికి ప్రగతి. అలా నా ఆధ్యాత్మిక ప్రయాణం సాగుతూ ఉంది. ఈరోజు మనకి ఈ సార్ ఏంటంటే మెయిన్‌గా ఈ 18 ఆదర్శ సూత్రాల్లో మొదటగా ఉన్నటువంటి ఈ సరి అయిన సాధన ఒకటి. తర్వాత 14థ్ పాయింట్ ఒకటి, ఆత్మారాధన చేయాలి, విగ్రహారాధన కాదు అనే కాన్సెప్ట్‌లు నాకు చాలా చాలా బాగా నచ్చి నేను వాటిని ప్రాక్టీస్ చేస్తా ఉన్నాను. సరియైన సాధన అంటే ఈ మ్యూజిక్స్ అంతవరకి నేను లాస్ట్ 6 ఇయర్స్ కూడా, లాస్ట్ 4, 5 ఇయర్స్ కూడా అంతా మ్యూజిక్ డిపెండెంట్. మ్యూజిక్ మీద, తర్వాత ఈ గైడింగ్ మీదనే ఎక్కువ. 1 ఇయర్ పాటు ఇక్కడ శ్రీకాంత్ మాస్టర్‌తో గైడింగ్ మెడిటేషన్‌లో నేనే ఎక్కువ పార్టిసిపేట్ అయ్యేది. అప్పుడు కూడా నాకేంటి అంటే ఈ శక్తి అక్కడి వరకే, మనసు వరకే ఆగిపోతది. నేను ఒరిజినల్‌గా నేను సోల్‌కి కనెక్ట్ కాలేకపోతున్నా, ఆత్మతో చేరలేకపోతున్నా అనేది ఈ సార్ వద్ద వచ్చిన తర్వాత మాత్రమే నాకు క్లియర్‌గా అర్థమై, సరి అయిన సాధన అంటే కేవలం శ్వాస మీద ధ్యాస ద్వారా మాత్రమే మనకు ఈ మనసును దాటి ఆహ్, మనము ఆత్మను అనుసంధానం కాగలుగుతాము. అలాగే ఆహ్ అలాగే ఒక సార్ 'సత్యం' అనే బుక్కు మనకి ఈ మధ్యలో విడుదలైంది. లాస్ట్ 6 మంత్స్ బ్యాక్. అది ఒకసారి నేను చదివాను. నాకెక్కువ టైం లేకుండే ప్రిపరేషన్‌కి. మామూలుగా దాని గైడ్‌లైన్స్ కొంచెం నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సత్యం అంటే భగవంతుడు సత్యం అనే విషయంలో ఆహ్, నాకు యాక్చువల్‌గా క్లాసులు చెప్పిన ప్రాక్టీస్ కూడా లేదు. మేడం చెప్పడంతో నేను సరే మన జగిత్యాల జూమ్ నాకెవరు పరిచయం లేరు యాక్చువల్‌గా. ఆహ్ కాకపోతే నేనిక్కడ క్లాసులు చెప్పాలని సార్ నాకెంతో ఎంకరేజ్ చేస్తా ఉంటారు. నన్ను ఒక మాస్టర్‌గా గూడా సార్ డిక్లేర్ చేశారు. అప్పుడప్పుడు మా జూమ్‌లో కో-హోస్ట్‌గా గూడా నాకి చెప్పి అప్పుడప్పుడు పిలుస్తా ఉన్నారు. కానీ నేనే అవాయిడ్ చేస్తా ఉన్నా. అంటే ఇంకా నాకు కొంచెం పర్ఫెక్ట్‌గా జ్ఞానం తెలుసుకున్న తర్వాతనే నేను ప్రొసీడ్ కావాలి. ఈ ఏంటి అంటే మన మనసు కొంచెం ఉంది యాక్చువల్‌గా చెప్పాలంటే. అది కూడా నేను అధిగమించే ప్రయత్నం చేస్తాను. సార్ నాకు ఒక సారు ఇక ఈ మధ్య కాలంలో సారుతో పాటుగా నేను ఒక 4 డేస్ జర్నీ ఇటు కరీంనగర్, గోదావరిఖని, మంచిర్యాల లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు సార్‌తో అకంపెనీ ఉన్నాను. అలాగే నిజామాబాద్ వచ్చినప్పుడు కూడా 4 డేస్ సార్‌తో ఉన్నాను. ఆ సార్‌తో ఉన్న ఆ రోజులలో నాకెన్నో విషయాలు చెప్పారు సారు. సారుతో ఉన్న టైంలో సార్ ఒక ఆహ్,
సార్ యొక్క శక్తి అనేది నేను సార్ యొక్క దగ్గరుండి చూశాను. అలాగే సార్ వాళ్ళు చేస్తున్న సేవ ఇప్పుడు మీకు అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, రిక్వెస్ట్ అంటే నా పర్సనల్ అనుభవంతోని చెప్తున్నాను. అక్కడ మీరు తప్పకుండా భీమవరం ఎవరైతే ఇంతకుముందు విజిట్ చేయలేదో తప్పకుండా ఒక ఆధ్యాత్మిక ప్రయాణంలో అది చాలా చాలా ముఖ్యమైన అవకాశము. మీరు తప్పకుండా ఒకసారి భీమవరం రండి. నాకు సారు ఈ మధ్యలో నాకు ఒక అవకాశం ఇచ్చాడు. అంత ట్రాన్స్‌పోర్టేషన్ గురించి అంత కన్‌ఫ్యూజన్ ఉంటది. మన మాస్టర్స్‌కి ఏమన్నా అవసరం ఉంటే మీరు కొంచెం రైల్వే టికెట్స్ అవన్నీ చేయమంటే నేను అదొక ఏజెన్సీ లాగా తీసుకున్నాను. మీకు ఎవరికైనా అవసరం ఉంటే దాని అకామిడేషన్ గానీ, దాని ట్రాన్స్‌పోర్టేషన్, దాని గైడెన్స్ గానీ నేను తప్పకుండా చెప్పగలను. నా నంబరు మేడం చెప్తారు. రాసుకోవచ్చు. తర్వాత మా సార్ వాళ్ళు చేస్తున్న సేవ ఆధ్యాత్మిక రంగంలో ఇప్పుడు పత్రి గారు చేసిన ఈ కాన్సెప్ట్స్ ఏదైతే ఉన్నాయో హ్మ్. తూచా తప్పకుండా తటవర్తి వీరరాఘవరావు సార్ పాటిస్తూ వాళ్ళు 75 సంవత్సరాలు, 72 సంవత్సరాలు మేడం ఉంటారు. ఆ ఏజ్‌లో కూడా ప్రతినిత్యం ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తూ నాకు ఎంతో వాళ్ళని చూస్తా ఉంటే నాకు ఎంతో ఇన్‌స్పైరింగ్‌గా ఉన్నారు సారు. నేను కూడా భవిష్యత్తులో అవసరమైతే మొన్న ఒకసారి చెప్పాను. ఇంకా నాకు 2 ఇయర్స్ సర్వీస్ ఉంది. ఎక్స్‌టెన్షన్ సర్వీస్‌లో ఇంకో 2 ఇయర్స్ మిగిలుంది. ఆ 2 ఇయర్స్ సర్వీస్ కూడా నేను ఈ పీఆర్‌సీ వచ్చిన తర్వాత కొంచెం సెటిల్‌మెంట్ చేసుకొని నేను గూడా ఇలాగే చిన్న చిన్న క్లాసులు చెప్పడము, అందరికీ అంత దూరం నుంచి సార్ వచ్చి ఈ ఈ రాష్ట్రమంతా తిరుగుతూ ఇతర రాష్ట్రాలు కూడా తిరుగుతూ చేస్తున్న ఏంటి ఆయనకు కావాల్సింది ఏంటి? ఒక అందరిని జ్ఞానవంతులను చేయడం, తాను నేర్చుకున్నది అందరికీ చెప్పడం. ఈ విషయంలో సారు ఒక పెద్ద ఇన్‌స్పిరేషన్ అనమాట నాకు. జీవితంలో నాకు అదొక పెద్ద అసెట్. అలాగే నేను సార్ దగ్గరికి వెళ్ళిన నుండి నాకు ఎన్నో లక్షణాలు చేంజ్ అయినాయి. ఎందుకంటే నా పర్సనల్ యాటిట్యూడ్ ఏందంటే నేను ఈవెన్ 8 ఇయర్స్ నుంచి ధ్యానంలో ఉన్నా కూడా నాకింత స్ట్రిక్ట్‌గా మాంసాహారం వదిలేయాలి. తర్వాత ఈ డ్రింక్స్ ఇవన్నీ వదిలేయాలి. ఇది ఒకటి మనకి పంచమహాపాపాల్లో ఈ పాపాలు. తర్వాత వెల్లుల్లి లేకుండా, గార్లిక్ లేకుండా మన సాత్విక ఆహారం తీసుకోవాలి. వీటి వలన శక్తి నిలుస్తుంది అనే కాన్సెప్ట్ ఏంటంటే ఈ భీమవరం వెళ్ళిన నుండి మెల్లమెల్లగా నాకు ప్రతి విషయంలో ఇప్పుడు ఏదైతే ఒక బుద్ధుడు తను ఒక విషయంలో ఒకరికి ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. ఏమేంటి అంటే నాకు సంపాదించుకున్నది ఏమీ లేదు. నాకన్నీ వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోయినాయంటే ఆ దుర్లక్షణాలు ఆహ్, నా మనకవసరం లేని విషయాలన్నీ డిసపియర్ అయిపోతాయి ఆటోమేటికల్లీ. అది నా పర్సనల్ లైఫ్‌లో నేను ఫీల్ అయ్యి ఎందుకంటే ఆ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చి నేను అందుకే అందరికి నలుగురికి తెలియజేయడానికి పూర్తిగా సంసిద్ధంగా ఉన్నాను. అలాగే హ్మ్. మీరందరూ గూడా దయచేసి ఒక మా మార్నింగ్ జూమ్ నడుస్తా ఉంటది. ఇప్పుడు ఈ జూమ్ లాగే మార్నింగ్ జూము 4-6:30 ఉంటది సార్ యొక్క జూము. సింధూర మేడం ఆర్గనైజ్ చేస్తా ఉంటారు ప్రొద్దుటూరు నుండి. ఆహ్, అందులో 4-6:30 వరకి మెడిటేషన్ ఉంటది. సైలెన్స్ మెడిటేషన్. తర్వాత 6-8 వరకి 2 క్లాసెస్ తీసుకుంటారు. సార్ తీసుకుంటారు. వేరే సీనియర్ మాస్టర్స్ కూడా సార్ అవైలబుల్ లేనప్పుడు తీసుకుంటా ఉంటారు. సారు అసలు ప్రతినిత్యం ఎక్కడ రికామ్ లేకుండా మన భాషలో చెప్పాలంటే అస్సలు ఎప్పుడో ఒక వారానికి 2 రోజులు భీమవరంలో ఉండడం గూడా తక్కువే ఉంది. ఈ గత 4, 5 నెలల నుంచి నేను పర్టిక్యులర్‌గా చూస్తా ఉన్నాను. అంత అద్భుతంగా వర్క్ చేస్తా ఉన్నారు సారు. సారుకు చెప్ సారు గురించి నేను ఎందుకు చెప్తున్నాను అంటే, నేను ఒక పర్సనల్ లైఫ్‌లో ఒక 8 ఇయర్స్ నుంచి నేను ఇందులో జాయిన్ అయినప్పటికీ, నేను లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మాత్రమే నాకు సార్ దగ్గర జాయిన్ అయిన. ఆ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఇంకా సారేందంటే నేను స్లిప్ అయినా కొద్దీ సార్ మళ్ళా నాకు ఫోను జేసి ఏదో ఒక పని చెప్పడం నాకు అవసరమా? నా ఫ్రెండ్‌షిప్పు, సర్కిల్ మొత్తం అంతా డిఫరెంట్‌గా జూస్తున్నారు. డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. మా వ్యక్తిగతంగా ఫ్యామిలీలో గానీ, నాకు ఇద్దరు కూతుర్లు, ఇద్దరు ఉద్యోగాలు జేస్తారు. పెళ్ళిళ్ళయినాయి. పిల్లలు వాళ్ళకి గూడా. వాళ్ళు మన ఈ రిలేషన్ మెయింటైన్ జేయాలి అంటే పోయడానికి, రావడానికి చాలా సమస్యలనేటివి చాలా ఉంటాయి. ఇవన్నీ అధిగమించాలంటే గూడా నేను అప్ అండ్ డౌన్ అయితా ఉన్నాను. ఇంకా గూడా అప్ డౌన్‌లోనే ఉన్నాను. యాక్చువల్‌గా చెప్పాలంటే అది నేను పాటించంది నేను పూర్తిగా దాన్ని పాటించంది నేను ఎవరికీ చెప్పడానికి నాకు అర్హత లేదు అనే విషయం నా లోపటి నుండి నాకు అందుకే నేను అంత ముందు ఇంకా క్లాసులు చెప్పడానికి నేను రావట్లేదు యాక్చువల్‌గా నాకు మూవ్ అయితలేను. ఇప్పుడు పూర్తి ఈ మధ్య కాలంలో దాదాపు అన్నీ ఓవర్‌కమ్ అయితున్నాను ప్రాబ్లమ్స్.
ఈ చిన్న సమస్యలే సూక్ష్మమైన విషయాలైనప్పటికీ మనకి పాటించి చెప్పాలి. మనం చెప్తున్నాము అంటే మనము అవగాహన మనం పాటించినప్పుడు చెప్తే దానికి అర్థం ఉంటది. మనం ఏదో చెప్పుకుంటూ మనము ఇక్కడ మటన్ షాప్‌కి పోయి మటన్ తెచ్చి ఇంట్లో వండించుకుంటూ నేనెవరికో మాంసాహారం వద్దు అంటే కుదరదు. అట్లా నాకెన్నో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో లాస్ట్ 6 మంత్స్ బ్యాక్ మా చిన్న పాపకి మన్మరాలొచ్చింది నాకు. వచ్చిన తర్వాత ఇది ఇంత స్ట్రిక్ట్‌గా మెయింటైన్ చేసిన వాళ్ళు గూడా పెద్ద మనకి సపోర్ట్ చేస్తున్నప్పటికీ, ఏదో మనకు శక్తి, ఏదో బలము, ఏదో కథ అంటే, ఈ మధ్య కాలంలో గూడా ఇప్పుడు గూడా మా ఇంట్లో డిస్టర్బెన్స్ అయితా ఉన్నది నాకు. నాకు పర్టిక్యులర్‌గా నా కొరకు తయారు చేసి పెట్టిన ఎంతో కొంత మిక్సింగ్ కల్చర్ వస్తా ఉన్నది. సార్ వచ్చినప్పుడు గూడా మా పాప వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేశాడు సారు. మీరు కావాలంటే హోటల్‌లో పోయి తినండి. సార్ ఒక 2 టైమ్స్ వచ్చాడు సారు, మేడం గూడా మా ఇంటికి వచ్చారు వేములవాడ ప్రోగ్రామ్ అయినప్పుడు. అంతా బానే ఉంది. మరి మీరు హార్డ్ వర్క్ చేస్తున్నారు. మరి పిల్లలు ఇట్లా ఉన్నారు. పిల్లలని పిలిచి మరీ చెప్పాడు సార్. మీ మీ కొరకు అతని ఎంతో కష్టపడుతున్నాడు. ఎంతో భవిష్యత్తుంది. మీ వలన నష్టపోతాడు మరి. మీరు కావాలంటే హోటల్‌లో ఎక్కడన్నా మీ ఇళ్ళల్లో తినండి. ఇక్కడ తినకండి అని ఖచ్చితమైన ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చిపోయిండు. వాళ్ళు గూడా మెయింటైన్ చేస్తున్నారు. అయినప్పటికీ ఇప్పుడు వాళ్ళ బంధువులు, వాళ్ళ మామ వీళ్ళందరొచ్చి ఇవన్నీ చేసేవరకి మనం అన్‌అవాయిడబుల్ సర్కమ్‌స్టాన్సెస్ ఇవి ఏం తప్పించుకోలేని విషయాలు. అట్లా ఇంకా కొంత నేను పూర్తిగా బయటపడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అలాగే సార్ దగ్గర వచ్చిన తర్వాత నాకీ ఆహ్, నా వ్యక్తిగతంగా ఇప్పుడు ఒకటి ఆత్మ అంటే సర్వాత్మ భావన రావాలి అంటే, నాకు ఈ తీవ్ర సాధన వలన ఆహ్, కొంత, కొంత మనసు శుద్ధి జరిగినట్టుగా నేను ఫీల్ అయితున్నాను. మనసు శుద్ధి, కొంచెం బుద్ధి వికసించడము, కొంచెం ఆత్మతో అనుసంధానం కావడం అనేది ఈ భీమవరం పోయిన నుండి జరుగుతూ ఉన్నాయి. అలాంటి కాన్సెప్ట్‌లు హ్మ్. నా అనుభవాలు అంటే అంత అనుభవాల విషయం కాదు గానీ, నాకు ప్రెజెంట్ నా మూవ్‌మెంటు నా ఆఫీస్‌లో గాని, నా వ్యక్తిగతంగా బంధువులతో నేను బిహేవ్ చేసిన విధానము గతంలో, ఇప్పుడు బిహేవ్ చేసే విధానం చాలా, 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 చాలా మార్పు ఉంది. అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. కొంతమంది ఒక టీచర్ మొన్న ఒకసారి వచ్చాడు మా రిలేటివ్. ఇంకా గూడా వన్ బై వన్ అందరికీ వచ్చే పరిస్థితిలో ఉన్నారు. ఆహ్, అలాగే నేను ఒక చిన్న కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేయదలుచుకున్నాను. సార్ రాసిన ఒక బుక్కు 'సత్యం' అనే బుక్కు నాకెంతో నచ్చిందిది. 'సత్యం' అనే బుక్‌లో చిన్న కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను ఫస్ట్ టైమ్ చెప్పడము మీరు ఆహ్, చూడండి. ఈ 'సత్యం' అనే బుక్‌లో ఈ సృష్టిలో సత్యం, అసత్యం అనేటివి 2 ఉన్నాయి. వీటి గురించి బాగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు సత్యం అంటే ఏంటి? సత్యం అంటే అసలు నాకు ఇంతకుముందు తెలిసిన సత్యం ఏందంటే అదొక నిజము అనుకునేది. ఇప్పుడు సత్యము అంటే సత్యం అర్థమే వేరు. భగవంతుడు. సత్యం అంటే ఒక భగవంతుడు. సత్యం సత్యం అంటే నిత్యమైనది. మరి నిత్యమైనది అంటే శాశ్వతమైనది. శాశ్వతమైనది అంటే ఎల్లప్పుడూ ఉండేది. ఎల్లప్పుడూ ఉండేది అంటే మార్పు చెందనిది. మార్పు చెందనిది అంటే కాలాలు మారినా, యుగాలు మారినా మారనిది. అది మార్పు చెందనిది. ఒక రకంగా చెప్పాలంటే సత్యం అన్నది నిత్యమై ఉండాలి. ఇది శాశ్వతమైనదై ఉండాలి. ఎల్లప్పుడూ ఉండాలి. అంతేకాదు మార్పు చెందకుండా ఉండాలి. ఇంకా చెప్పాలంటే కాలం మారినా, యుగాలు మారినా మారకుండా ఉండేదే సత్యం. ఇలాంటి లక్షణాలు దేనిలో ఉంటాయో అదే సత్యం. ఈ లక్షణాలు దేనిలో లేకపోయినా కూడా అది అసత్యమే. మరి ఈ లక్షణాలు దేనిలో ఉన్నాయి అంటే ఒక్కటే ఒకటి అదే భగవంతుడు. ఆయననే ఆత్మ అంటారు. అందుచేత భగవంతుడే సత్యం. అంటే ఆత్మే సత్యం అని తెలుసుకోవాలి. సృష్టిలో ఆత్మ తప్ప అన్నీ అసత్యమే. ఈ విషయాన్ని వేదాలలో కూడా చెప్పడం జరిగింది. సత్యమేవ జయతే అని. అంటే సత్యమే జయిస్తుంది. అంచేత మానవుడు ఎందులో విజయం సాధించాలన్నా
అంటే జయం పొందాలన్నా సత్యంలో జీవించవలసిందే. మానవుడు చాలా జయించాలి. దుఃఖాన్ని జయించాలి, అశాంతిని జయించాలి, బాధల్ని జయించాలి, కష్టాల్ని జయించాలి, సమస్యల్ని జయించాలి. మరి ఇవన్నీ సత్యాన్ని ఆశ్రయించిన వారికి, సత్యం మాట్లాడే వారికి, సత్యంలో జీవించే వారికి మాత్రమే ఇది సాధించగలుగుతారు, సాధ్యమవుతుంది. ఇప్పుడు ఈ తీవ్ర సాధన నేను చేస్తున్న గత సంవత్సర కాలం నుంచి ఈ విషయాలలో సమస్యల్ని జయించడము, కష్టాల్ని జయించడము, బాధల్ని జయించడము, అశాంతి జయించడము అనేది నాకు ప్రాక్టికల్‌గా తేడాలు తెలుస్తూ ఉన్నాయి. ఒక సత్యాన్ని పట్టుకున్నప్పుడు, మనం సత్యారాధన చేస్తూ ఉన్నప్పుడు తప్పకుండా ఈ మనకు వచ్చే శక్తి ద్వారా కావచ్చు, మన మనసు ప్యూరిటీ అయిన విధానంలో కావచ్చు, మన బుద్ధి వికసించి కావచ్చు, ఈ విషయాలన్నీ చాలా మార్పులొస్తాయి. అసలు మన బిహేవింగ్ చాలా తేడా కనిపిస్తా ఉంటుంది సత్యం పట్టుకుంటే. అంచేత సత్యాన్ని ఆశ్రయించిన, సత్యంలో జీవిస్తున్న, అసత్యం ఆహ్, ఇప్పుడు రోగాలు, దుఃఖాలు, అశాంతి, బాధలు అన్నీ ఈ అసత్యంలో జీవిస్తున్న వారికి ఇవన్నీ తప్పకుండా వాళ్ళు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటది. మరి సత్యం అంటే సత్యం అంటే సాక్షాత్తు భగవంతుడు. ఆయననే ఆత్మ అంటారు అని కూడా చెప్పుకున్నాం. అంటే ఆత్మే సత్యం. భగవంతుడే సత్యం. ఆయననే హిందూ మతంలో పరబ్రహ్మ అని, ముస్లిమ్స్ అల్లా అని, క్రిస్టియన్లు తండ్రి అని, జీసస్ అని, ఫాదర్ అని అలాగే పిలుస్తూ ఉంటారు. వాళ్ళెవరు? పరబ్రహ్మ. ఆదిశంకరాచార్యుల వారు కూడా బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అని చెప్పారు. ఆయన చెప్పిన దాన్ని బట్టి భగవంతుడు ఒకడే శాశ్వతమైన వాడు. మిగిలినవన్నీ జగత్తులో ఉన్నవన్నీ అశాశ్వతమైనవే, అంటే ఉండనివే, అంటే అదృశ్యమయ్యేవే అనే విషయాన్ని తెలుసుకోవాలి. చేత భగవంతుడు తప్ప మిగిలినవన్నీ అసత్యాలే. అంటే ఆత్మ తప్ప అన్నీ అసత్యాలే. మనకు కనిపించని ఆత్మ, కనిపించే విషయాలన్నీ అసత్యాలు, కనిపించని ఆత్మ సత్యము ఇక్కడ. అంటే ఆత్మ కావని శంకరాచార్యులు కూడా చెప్పడం జరిగింది. అందుచేత ఆత్మను తప్ప దేన్ని ఆశ్రయించినా అసత్యాన్ని ఆశ్రయించినట్టే. ఒక రకంగా చెప్పాలంటే రూపం కలిగినవన్నీ, అంటే ఈ కళ్ళకు కనిపించేవన్నీ అసత్యాలే. ఇంకా చెప్పాలంటే సత్యం సృష్టించబడనిది. సృష్టించబడనిది సత్యం, అంతం కానిది. అంటే సత్యానికి పుట్టుక లేదు, చావు లేదు. పుట్టిన ప్రతిదీ నశించేదే కాబట్టి పుట్టుక లేనిదే సత్యం ఇది. ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా దుఃఖము, అశాంతి, బాధ, కష్టం అన్నీ తాండవిస్తూ ఉంటాయి. ప్రపంచం మొత్తం గమనిస్తే ఇది అర్థం అవుతా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన దుఃఖం ఉంది. దుఃఖం అంటే ఏ సమస్యల వల్ల బాధ కలిగినా దాన్ని దుఃఖం అంటారు. గమనిస్తే మానవులకు అనేక రకాల సమస్యలు ఉంటాయి. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, సంసార సమస్యలు, ఇరుగు పొరుగు వారితో సమస్యలు, వృద్ధాప్య సమస్యలు, మరణానంతర జీవిత సమస్యలు కూడా ఉంటాయి. మరి మానవులు ఇలాంటి సమస్యలతో బాధపడడానికి కారణం అందరూ అసత్యంలో జీవించడమే. అంటే అంతా అసత్యాన్ని ఆశ్రయిస్తున్నారు. అసత్యం మీదే మోజు పెంచుకుంటున్నారు. అసత్యమే గొప్పదనుకుంటా ఉంటారు. అసత్యం వెంట పడుతూ ఉంటారు. అసత్యం వెంట పడినంత కాలం ఎవరికైనా ఎంతమంది దేవుళ్ళను ఆశ్రయించినా, ఎన్ని యాత్రలు చేసినా, ఎంతమంది గురువులను, స్వామిలను, బాబాలను ఆశ్రయించినా వారు దుఃఖం నుంచి ఎట్టి పరిస్థితులలో బయటపడే అవకాశమే లేదు. లోకమంతా అసత్యాన్ని ఆశ్రయిస్తా ఉన్నారు. అంటే అసత్యమైన విగ్రహాలను, ఫోటోలను, ప్రతిమలను ఆరాధిస్తా ఉన్నారు. ఇక్కడ మనకు పత్రిగారు ఇచ్చిన 18 ఆర్య సూత్రాల్లో సత్యారాధన చేయాలి, విగ్రహారాధన కాదు అనే దానికి ఈ కాన్సెప్ట్ ఏంటంటే, విగ్రహం అంటే ప్రతిరూపం, దేవుళ్ళ యొక్క ప్రతిరూపాలు విగ్రహాలు.
ఇక్కడ అసత్యం అంటే ఒకప్పుడు ఉండి తర్వాత ఉండండి, మార్పు చెందండి, శాశ్వతం కాంతి. ఇక్కడ విగ్రహంకు ప్రసక్తి లేదు. ఒక రకంగా చెప్పాలంటే విగ్రహాలను ఆరాధించే వారంతా అసత్యాన్ని ఆరాధిస్తున్నట్టే. అందుకే చిన్ననాటి నుండి పూజలు చేస్తున్నా, ఫోటోలు పెట్టి ప్రార్థనలు చేస్తున్నా, దుఃఖంలో అంటే సమస్యలతోనే ఉంటా ఉన్నారు. చిన్నప్పటి నుంచి పూజలు కంటిన్యూ చేస్తూ ఉన్నా, ప్రార్థనలు చేస్తున్నా, సమస్యలు అనేటివి ఉంటూనే ఉన్నాయి. కారణం వారికి ఆత్మే సత్యం అన్న విషయం తెలియదు. చాలా మంది పూజ చేస్తే పుణ్యం వస్తుందని అనుకుంటా ఉంటారు. కానీ దైవాన్ని కాకుండా ఆత్మను కాకుండా అసత్యాన్ని ఆరాధిస్తే పుణ్యం ఎలా వస్తుంది? ఈ పత్రి గారు పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాల్లో చెప్పిన విషయాన్ని మళ్ళొకసారి ఇందులో చెప్పడం జరిగింది. విగ్రహారాధన వద్దు, సత్యమైన ఆత్మని ఆరాధించాలి అని చెప్పడం జరిగింది. కారణం సత్యమే భగవంతుడు కాబట్టి, అందుచేత ఆత్మను అంటే భగవంతుడినే పట్టుకోవాలి. అంటే భగవంతుని పట్టుకోవాలి అంటే ఒకటే మార్గం, అదే ధ్యానం చేయాలి అని పత్రిగారు మనకి చెప్పడం జరిగింది. ఆ ధ్యానం చేయడానికి సరైన మార్గం శ్వాస మీద ధ్యాస. ఏకైక మార్గం శ్వాస మీద ధ్యాస. ధ్యానం చేయాలి అంటే ఈ విషయాన్ని ఈ మనకి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ వారు చెప్పారు. 10వ అధ్యాయం 20వ శ్లోకంలో సర్వ ప్రాణులలో స్థితమై ఉన్న ఆత్మను నేనే అయి ఉన్నాను, మరియు ప్రాణుల యొక్క ఆది మధ్య అంతములు నేనే అయి ఉన్నాను. ఈ శ్లోకం అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిచ్చ మధ్యంచ భూత నామస్త ఏవచ. 10వ అధ్యాయం 20వ శ్లోకం. 25 ఇప్పుడు శ్రీకృష్ణ భగవానులు చెప్పిన ఈ భగవద్గీత శ్లోకం ప్రకారంగా ప్రతి జీవిలోనూ ఆత్మను నేను ఉన్నాను, సర్వ ప్రాణుల్లో స్థితమై ఉన్న ఆత్మను నేనే అయి ఉన్నాను అని చెప్పడం జరిగింది. సమస్త ప్రాణుల శరీరాల్లో ఉన్నాడనేది మనం స్పష్టంగా ఇప్పుడు తెలుసుకోవచ్చు. అంచేత సత్యాన్ని ఆరాధించాలి. సత్యం అంటే భగవంతుడు. ప్రతి జీవిలోనూ చైతన్య రూపకంగా ఉన్న ఆ భగవంతుడే సత్యము. అంటే ఆత్మను ఆరాధించాలి. మరి శరీరంలో ఉన్న ఆత్మను ఆశ్రయించాలి అంటే శరీరంలోకి వెళ్ళాలి. మరి శరీరంలోకి వెళ్ళాలి అంటే అంతర్ముఖం కావాలి అంటే ఒకటే మార్గం, అదే శ్వాస మీద ధ్యాస మార్గం. ఇంత అద్భుతమైన ఈ మార్గాన్ని మనకి 2500 సంవత్సరాల క్రితం మనకి గౌతమ బుద్ధుడు బోధించిన ఆనాపానసతి, ఈ ధ్యానాన్ని ఈ ఈ పత్రి గారు ఇప్పుడు పత్రి గారిని అసలు ఎంత గొప్ప మాస్టరు పత్రి గారు అంటే ఈ కారణ జన్ములు వారు. నాకు నాకేంటంటే ఇప్పుడు ఒకప్పుడు బుద్ధుణ్ణి శ్రీకృష్ణుని మనం చూడలేదు. ఇప్పుడు మనకు ఆ సాక్షాత్తు మనకి ఈ యుగంలో మనకి ఒక భగవంతుడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత గొప్ప మార్గాన్ని మనకి ఇన్ని లక్షల మందికి ఇంత ఉపయోగపడే మార్గాన్ని తన కుటుంబాన్ని వదిలేసి ఒక రియలైజేషన్ వచ్చి అందరికీ ఈ సత్యమైన మార్గాన్ని తెలియజేయడానికి సారు ఇంత వ్యవస్థను మనకు ఇచ్చారు. నేను ఆత్మను అని శ్రీకృష్ణ వారు స్పష్టంగా చెప్పారు. ఈ సత్యాన్ని వదిలి సత్యాన్ని పట్టుకున్న వాడే గొప్పవాడు, అసత్యాన్ని వదిలి సత్యాన్ని పట్టుకున్న వాళ్ళే గొప్పవాళ్ళు. అది అందరితో సాధ్యం కూడా కాదు. అది మన పూర్వజనం సుకృతం ఉంటే తప్ప ఈ పత్రిగారి మార్గంలో మనకి అవకాశం దొరకడం అయితే ఎంతో లక్షల మంది ఉన్న ఈ ఇందులో కొన్ని వేల మంది, కొన్ని వందల మందే దీనికి సొసైటీలో రావడము, అట్రాక్ట్ కావడము, కంటిన్యూగా సాధన చేయడం అనేది అది పూర్వజన్మ సుకృతమే చెప్పుకోవాలి. ఈ సత్యం గురించి ఇష్టం తెలుసుకోవాలన్న ఇష్టం ఉండడమే గొప్ప విషయం. మనకి పూర్వజన్మలో మనం చేసుకున్న సుకృతం లేకపోతే మనకి మార్గం దొరికే అవకాశమే లేదు. పూజలు చేస్తూ ధ్యానం చేసే వాళ్ళు
భగవద్గీతలో సత్యాన్ని పట్టుకోమని చెప్పడం జరిగింది. అందుచేత ఎవరైతే ఆత్మను పట్టుకుంటారో వాళ్ళు సాక్షాత్తు భగవంతుడిని పట్టుకున్న వారవుతారు. వారే భగవంతుడిని పొందుతారు. దుఃఖం నుంచి శాశ్వతంగా బయటపడతారు. ఈ విషయాన్ని కూడా 2 శ్లోకాలలో భగవద్గీత 12వ అధ్యాయం 3వ శ్లోకం, 4వ శ్లోకంలో చెప్పారు. దాని తాత్పర్యం ఏంటంటే, ఎవరు ఇంద్రియాలన్నింటినీ స్వాధీనపరుచుకొని ఎవరైతే సాధకుడు ఇంద్రియాలన్నింటినీ స్వాధీనపరుచుకొని ఎల్లెడల సమభావం కలవారై సమస్త ప్రాణులకు హితమునర్చుటకు సమస్త జీవరాశికి మంచి చేయడానికి ఆసక్తి కలవారై ఇట్టిదని నిర్దేశింప శక్యం కానిది, ఇంద్రియములకు గోచరం కానిది, ఇట్టిదని ఊహింప నల్లవి కానిది, నిర్వికారమైనది, చెల్లించనిది, నిత్యమైనది, అంతటా వ్యాపించి ఉన్నదగు అక్షర పరబ్రహ్మను అంటే ఆత్మను ధ్యానించుచున్నారో వారు నన్ను పొందుచున్నారు అని శ్రీకృష్ణ భగవానులు చెప్పడం జరిగింది. ఇంద్రియాలను స్వాధీనం చేసుకోవాలంటే ముందు కళ్ళు మూసుకోవాలి, చేతులు కట్టుకోవాలి, కాళ్ళు ముడుచుకోవాలి. అప్పుడు ఆలోచనలు వస్తాయి. వాటిని కట్ చేసి శ్వాసను గమనిస్తూ ఉంటే కాసేపటికి ఆలోచనలన్నీ ఆగిపోయి మనసు కూడా పనిచేయని స్థితిలో అప్పుడు వారు శ్రీకృష్ణుల వారు చెప్పినట్టుగా ఇంద్రియాలను స్వాధీనం చేసుకున్న వారు అవుతారు. ఇప్పుడు మనం చేస్తున్న సాధన ఇదే. శ్రీకృష్ణ వారు చెప్పిన సాధనే మనం పత్రి గారు చెప్పిన రాఘవరావు సారు చెప్పిస్తున్న ఈ శ్వాస మీద ధ్యాస కేవలం ఈ సత్యమైన మార్గం మనం ఇంద్రియాలను స్వాధీనం చేసుకొని మనం ఆ మార్గంలో ఉన్నాం. ఇంకా ఏమన్నారంటే అందరి పట్ల సమభావం కలిగి ఉండాలి. అందరూ అంటే మానవులతో పాటు అన్ని జీవులు ఒకటే, వేరు వేరు కాదు అన్న భావం కలిగి ఉండాలి. సత్యాన్ని తెలుసుకున్నవారు శ్రీకృష్ణ వారు ఇంకా ఏమన్నారంటే సమస్త ప్రాణులకు హితం చేయడానికి ఆసక్తి కలిగి ఉండాలి. అంటే అన్ని రకాల జంతువులు, పక్షులు, జలచరాలను హింసించకుండా, చంపకుండా రక్షించాలి. అలా జీవిస్తూ మానవ ఇంద్రియాలకు కనిపించనిది, మానవుడు ఊహించలేనిది, ఆకారం లేనిది, చలించనిది, నిత్యమైనది అంటే ఎప్పుడూ ఉండేది, అంతటా వ్యాపించి ఉన్నది అంటే సమస్త సృష్టి అంతా వ్యాపించి ఉన్నదైన అక్షర పరబ్రహ్మ అంటే నశింపు లేని, కనిపించని, అందరికంటే గొప్పవాడైన భగవంతుణ్ణి అంటే ఆత్మను ఎవరైతే ధ్యానం చేస్తారో వారు నన్ను పొందుతారు అని శ్రీకృష్ణ వారు చెప్పడం జరిగింది. ఇక్కడ మనం ఇంకో తెలుసుకోవాల్సింది ఏంటంటే భగవంతుణ్ణి అంటే సత్యాన్ని పొందడం అంత తేలికైన సామాన్య విషయం కాదు. ఇది అందరి వలన సాధ్యమయ్యేది కాదు. అదృష్టం కొద్దీ మనకు గత జన్మ సంస్కారాలను బట్టి, గత జన్మ సాధన ఫలితాలను బట్టి ఈ మార్గం దొరికింది. కానీ ధ్యానం చేస్తే అది ఈ జన్మలో వచ్చి ధ్యానం చేస్తే అది సాధ్యం అవుతుంది. అటువంటి వారు సమస్త నుంచి శాశ్వతంగా బయటపడగలుగుతారు. అందుకే పత్రి గారు సత్యారాధన చేయాలి అని చెప్పినారు. ఈ సత్యాన్ని హిందూ మతంలో పరమాత్మ, పరబ్రహ్మ, భగవంతుడు, సృష్టికర్త, విశ్వాత్మ, పరమేశ్వరుడు, ఆదిశక్తి, లలితాదేవి రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. అలాగే ముస్లిమ్స్ అల్లా అని పిలుస్తారు, క్రిస్టియన్లు తండ్రి అని పిలుస్తారు. అది మనకి పరబ్రహ్మము. పత్రి గారు కూడా అటువంటి సత్యాన్ని ఆశ్రమించమని మనకి తెలియజేశారు. ఈ విషయం సత్యం ఆశ్రయించిన వారికే కానీ ఆశ్రయించని వారికి అర్థం కాదు. సత్యం అంటే అర్థం కాదు, ఆత్మ అంటే అర్థం కాదు. వేదాల్లో కూడా మనకి సత్యమే భజయతే అని చెప్పబడింది. అంటే సత్యమే జయిస్తుంది. అంటే మీరు సత్యాన్ని ఆశ్రయించిన, సత్యంలో జీవిస్తున్న జీవితంలో అన్ని విషయాలలో జయం పొందుతారు. మరి జీవితంలో ఎవరు విజయం పొందినట్టు అంటే ఎవరైతే దుఃఖం నుంచి శాశ్వతంగా బయటపడతారో వారే విజయం పొందినట్టు. దానినే పెద్దలు మోక్షం అని కూడా అన్నారు. ఈ మోక్షం సత్యాన్ని ఆశ్రయించడం వల్ల మాత్రమే వస్తుంది. సృష్టిలో
ఇంకా వృక్ష జాతి, క్రిమి కీటక, సర్పజాతి, పక్షి జాతి, జంతు జాతి, మానవ జాతి, సూర్యుడు, చంద్రుడు, నవగ్రహాలు, ఇలా చూస్తే సృష్టిలో ఎన్నో ఉన్నాయి. మరి వీటిలో వేటికైనా ఆత్మకు అంటే సత్యానికి ఉన్న లక్షణాలు ఉన్నాయా అంటే లేవు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అంటే ఈ సృష్టిలో సృష్టి చేయబడింది ఏది సత్యం కాదు. కారణం సృష్టించబడినవన్నీ అదృశ్యమయ్యేవే, అంతమయ్యేవే. అందుచేత సృష్టించబడినదే సత్యం, అంతం కానిదే సత్యం. అదే భగవంతుడు, అదే పరబ్రహ్మ, ఆయననే ఆత్మ అని అంటారు. ఇంకా పత్రి గారు ఏం చెప్పారంటే ప్రతి ఒక్కరూ నారాయణుడు కావాలి అని చెప్పారు. అలాగే వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పారు. అంటే భోగం పొందుతారు అని చెప్పారు. అంటే సుఖంగా జీవిస్తారని. మరి నారాయణుడు కావాలంటే ఆత్మను అంటే సత్యాన్ని ఆశ్రయించాలి, అంటే ధ్యానం చేయాలి అని తెలియజేశారు. ఒక రకంగా చెప్పాలంటే సత్యం గురించి అంటే భగవంతుని గురించి ఎవరు వర్ణించలేరు, చెప్పలేరు, తెలుసుకోలేరు. ఆయన అన్నిటికీ అతీతుడు. ఎంతటి గొప్పవాడు భగవంతుడు. అందుచేత ఎవరైతే సత్యాన్ని ఆశ్రయిస్తారో వారు శక్తిమంతులవుతారు. మరి శక్తిమంతులవుతే ఏమవుతుంది అంటే మరొక రమణ మహర్షి, స్వామి వివేకానంద, వీరబ్రహ్మేంద్ర స్వామి, షిరిడీ సాయి, పత్రిజీ లాంటి వారిలా శక్తివంతులవుతారు. అలాంటి వారు యుగ యుగాల నుంచి ఎంతో మంది అయ్యారు. వారంతా ఎంతో శక్తిని పొందారు, శక్తివంతులు అయ్యారు. అలా శక్తి పొందిన వారి ప్రవర్తన ఎలా ఉంటుందంటే, అలా శక్తి ఆత్మను ఆశ్రయించి పొందిన శక్తి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే, వాళ్ళ ప్రాక్టీస్ ఎటువంటి పరిస్థితులలో అబద్ధం ఆడరు. ఆ లక్షణాలున్న వారు సృష్టి విరుద్ధమైన పనులు చేయరు, ఇతరులను విమర్శించరు, ఎవరి మీద అసూయ పడరు, గొప్పలు చెప్పుకోరు, ఆశపడరు. వాళ్ళు ఎప్పుడు వర్ధమానంలో జీవిస్తా ఉంటారు. సాక్షిభూతంగా వ్యవహరిస్తారు. శక్తి పొందిన వారి ప్రవర్తనలు ఈ త్రికరణ శుద్ధిగా జీవిస్తారు. అలాగే వేటిని హింసించరు. ఇది తెలిసి చీమల్ని, దోమల్ని, బొద్దింకల్ని కూడా చంపరు. ఎవరిని ద్వేషించరు. అందరినీ ప్రేమిస్తారు. ఏమీ కోరరు. ఉన్న దాంట్లో అందరికీ పంచుతారు. ఇలా ఎన్నో రకాల లక్షణాలు ఉన్నాయి మనకి సత్యాన్ని పట్టుకునే వాళ్ళకి. స్వతహాగా ఇవన్నీ నేచురల్‌గా వచ్చేస్తా ఉంటాయి. ఏమన్నా చెడు లక్షణాలున్నా ఆటోమేటిక్‌గా అవన్నీ డిసపియర్ అయిపోయి, ఇవి అవసరమైన క్వాలిటీస్ వస్తాయి. అవసరం లేని క్వాలిటీస్ అన్నీ వెళ్ళిపోతాయి. ఇది నా వ్యక్తిగత జీవితంలో కూడా నాకు చాలా విషయాలలో నాకు నేను అనుభూతి చెందిన విషయాలు చెప్తా ఉన్నాను. అలాగే వీళ్ళు రాగద్వేషాలు ఉండవు వీరికి. ఈ ద్వంద్వాలలో అంటే మానవమానాలలో, నిందాస్తుతులలో, గెలుపు ఓటాల్లో, సుఖ దుఃఖాల్లో, శోకమోహాల్లో, చావు పుట్టుకల్లో సమస్థితిలో ఉండగలుగుతారు. ధర్మాన్ని ఆశ్రయించిన వారు ధర్మంగా జీవిస్తారు. సత్యాన్ని ఆశ్రయించిన వారు ధర్మంగా జీవిస్తారు. ఇలా జ్ఞానం పొందడమే కాదు, అందరికీ జ్ఞానవంతులను చేయడానికి ప్రయత్నిస్తా ఉంటారు. సత్యంలోనే జీవిస్తారు. ఆత్మకర్మలు, ఆత్మసేవలు చేస్తా ఉంటారు. ఇది అల్టిమేట్ ఏంటంటే పూర్ణాత్మలు కావడానికి, సత్యలోకం చేరడానికి మనకు ఈ ఏకైక మార్గం ఈ ఆత్మ సేవం. సత్యాన్ని ఆశ్రయిస్తే అన్ని జీవుల మీద జాలి, దయ, కరుణ చూపించగలుగుతారు. వాటిని రక్షిస్తారు. ఇది శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేసి వారి ప్రవర్తన మార్చుకొని సత్యాన్ని ఆశ్రయించిన వారి యొక్క లక్షణాలు. వీరికి అందరికీ మేలు చేస్తారు.
ఎవరిపైన కక్ష కట్టరు, కారుణ్యం ప్రదర్శిస్తారు. అందరితో స్నేహంగా ఉంటారు. సత్యాన్ని ఆశ్రయించిన వారు అరిషడ్ వర్గాలు అంటే కామాన్ని అంటే కోరికల్ని, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాల ఇవన్నింటినీ అదుపులో ఉంచుకుంటారు. సత్యాన్ని ఆశ్రయించిన వారు అందరికీ ఆదర్శవంతులవుతారు. సత్యాన్ని ఆశ్రయించిన వారికి బుద్ధి వికసిస్తుంది, జ్ఞానం ఉదయిస్తుంది. అంతా ఒకటే అని తెలుసుకుంటారు. అందరినీ అన్నింటినీ ప్రేమిస్తారు. ఇట్లాంటి గొప్ప లక్షణాలన్నీ సత్యాన్ని ఆశ్రయించిన వారికి మాత్రమే ఉంటాయి. అందుచేత సత్యాన్ని ఆశ్రయించిన వారికి ఇంకా ఆహ్, టైం ఉందా మేడం? ఓకే. నాకింత గొప్పటి అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఇక సత్యం బుక్‌లో నుంచి కొంచెం ఫాలో అయ్యి చెప్తున్నాను. నేను ఫస్ట్ క్లాస్ కాబట్టి మీరందరూ నాకు అలో చేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం సార్. చాలా బాగా చెప్పారు సత్యం గురించి. చాలా వివరించారు. అంటే ఇక్కడ ఆత్మ అంటే సత్యమైంది, సత్యం అంటే నిత్యమైందని. అంటే మనకు యుగాలు మారినా అంటే మనకు ఎన్ని యుగాలు మారినా, ఏది మారినా మారంది ఒకటి సత్యమని చాలా బాగా వివరించారు సార్. అంటే కృష్ణ పరమాత్మ కూడా అన్నాడు కదా! అంటే సర్వజీవుల్లో నేనున్నాను. అంటే మనం మాటల వరకే చెప్పుకుంటున్నాం. కానీ ఏ జీవిని మరి హింస పెట్టకుండా ఉంటేనే కదా మనం పరమాత్మలో అందులో చూసినట్టు. అది మనం తెలుసుకోలేకపోతున్నాం. తెలుసుకోవాలంటే ఈ సత్యాన్ని పట్టుకోవాలి మరి. సత్యాన్ని పట్టుకోవాలంటే సాధన చేయాలి. మరి చాలా బాగా వివరించారు సార్. అంటే ఇక్కడ మరి మీరు మళ్ళా ఇలా చెప్పారేంటి, మనకు కంటికి కనిపించేదంతా నశించిపోతది అదేదైనా. నశించంది ఒకటేంటి, మనకు ఆత్మ. అంటే అదే సత్యమైంది, అదే నిత్యమైంది అని చెప్పారు సార్. బాగుంది. మళ్ళీ ఏమన్నారంటే, మరి ఇవన్నీ మనం ఎందుకోసం నేర్చుకుంటున్నాం? ఇదంతా సాధన ఎందుకు? సత్యం గురించి తెలుసుకోవడం ఏంటంటే, మరి మన స్వస్థలమైన సత్యలోకంలో మన స్థానం కోసమే ఇవన్నీ ప్రయత్నం అని చాలా బాగా వివరించారు సార్. థ్యాంక్ యూ సార్. మాస్టర్స్ ఎవరన్నా మాట్లాడాలి అనుకుంటే